దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి దేవుని వాక్య ధ్యానాన్ని చేయడానికి, దేవుని వాగ్దానాన్ని ఈ దినమునకై మనము అనుభవించడానికి దేవుడు చూపిన గొప్ప కృప కొరకై దేవునికి మహిమ కలుగునుగాక. సో ఈ దినం దేవుని వాక్యంలో నుండి దేవుని వాగ్దాన వాక్యమును మనము చూసుకుందాం. దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న వాగ్దాన వాక్కు. ఇక్కడ దేవుడు తన వాక్యం ద్వారా మనతో తెలియచేయున్నది, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. ఈ దినం ప్రభు నీతో మాట్లాడుతున్న మాట. ఈరోజు ఏమి జరిగినా, ఏది ఏమైపోయినా ప్రభు చెప్తున్నాడు, పర్వతములు తొలగినా, మెట్టలు తత్తరిల్లిన, ఏది ఏమైనా నా కృప నిన్ను విడిచిపోదు అని. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిగతి కలిగి ఉన్నా, ఎలాంటి సమస్యలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందిలో నీవు ఉన్నా, ఈ దినము నీకు ఒక భారముగా మారి ఉన్నదేమో, ఈ రోజును నువ్వు ఒక భారముగా చూస్తున్నావేమో, అయినా నువ్వు భయపడకు. ప్రభు మాట్లాడుతున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. నీకు విరోధముగా కొండల లాంటి సమస్యలున్నా, పర్వతముల లాంటి సమస్యలున్నా, ఈరోజు నీకు ఒక భారమైనదిగా మారి నీ జీవితాన్ని అయోమయముగా నీ కనుల ఎదుట ఉంచిన ప్రభు చెబుతున్నాడు, నా కృప నీకు చాలు, నా కృప నిన్ను విడిచిపోదు. నీకు సరిపోయినటువంటి నా కృప, నీకు చాలినటువంటి నా కృప నిన్ను విడిచిపోదు. నా కృప నిన్ను వెన్నంటి ఉంటుంది. నా కృపతో నేను నిన్ను కాపాడుతాను. నీ పరిస్థితులన్నింటినీ నువ్వు అధిగమించి ఈ దినం నువ్వు విజయవంతముగా బ్రతకడానికి, ఈ దినాన్ని నువ్వు విజయవంతముగా కొనసాగించడానికి నా కృప నీకు చాలినది, అది నిన్ను విడిచిపోనిది అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ కృప శాశ్వతమైనటువంటిది, విడిచిపోనటువంటిది. ఎవరు విడిచినా, ఎవరు మరిచినా ఈ కృప నిన్ను విడిచిపోదు అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. ఒకవేళ నీ వారు నిన్ను కాదన్నారేమో, నీ బంధువులు నిన్ను కాదన్నారేమో, నీ స్నేహితులు నిన్ను కాదన్నారేమో, అందరూ నీవు నా వారు అనుకున్న వారందరూ నిన్ను విడిచి నిన్ను ఒకవేళ ఈ దినం ఒంటరిగా చేశారేమో, ఈ దినము నువ్వు ఒంటరిగా బాధపడుతున్నావేమో, ఈ దినములో నువ్వు ఎదుర్కోబోయే సమస్యలు నీకు మించినవిగా నీకు కనబడుతున్నవేమో, అయినా భయపడకు. ప్రభు చెబుతున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను వెన్నంటి ఉంటుంది. నా కృప నిన్ను ఆదరించి, నిన్ను ఓదార్చి, నిన్ను బలపరిచి, నిన్ను నడిపించేదై ఉన్నది. నా కృప చేత నువ్వు నడిపించబడతావు, నా కృప చేత నువ్వు నడిపించబడతావు. నా కృప నీతో ఉండి, నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తుంది. నీ పరిస్థితులు ఏమైనా నువ్వు దేనిని చూసి భయపడక, నా కృపలో బలముగా, నా కృపను ఆధారం చేసుకుని జీవించమని, నిన్ను విడిచిపోనిది నా కృప అని ప్రభు చెప్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు యొక్క వాగ్దాన వాక్కును బట్టి మనం ధైర్యం కలిగి ప్రభు కొరకు జీవించుదాం. దేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరం తలలు వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు స్తోత్రం. ఈ రోజును బట్టి నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. తండ్రి, ఈ రోజంతటిని మీ చేతులకు సమర్పిస్తున్నాం.
మమ్మను ఈ దినమునంతటినీ మీరు ఆశీర్వదించి తండ్రి మీ ఆత్మచేత నీకు మహిమకరంగా నీ కృపలో కొనసాగింపచేయండి. ఈ రోజును విజయవంతంగా నీ నామమున యేసునామమున ముగించి తండ్రి యేసునామములో విజయమును కలిగి తండ్రి ధైర్యము కలిగి ప్రతి పరిస్థితిని ఎదిరించి తండ్రి నీ యందు విజయముతో బ్రతకడానికి కృపను దయచేయమని, రోగములలో స్వస్థతను అనుగ్రహించండి, బలహీనతలో తోడుగా ఉండండి, సమస్యలో తోడుగా ఉండండి తండ్రి. ప్రభువా బర్త్డేలో తోడుగా ఉండండి, మ్యారేజ్ డేలో తోడుగా ఉండండి. ఈ దినము నిబిడలు కలిగి ఉన్న ప్రతి తండ్రి పరిస్థితులను చక్కపరిచి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.